వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. తెలంగాణలో 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రతిరోజు ఒక రకంగా టెన్షన్ పడుతున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అందులో ముగ్గురు మాత్రం దానం నాగేందర్ కావచ్చు, ఖైరతాబాద్ నుంచి, స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరి కావచ్చు, భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు కావచ్చు. ఈ 3 ఎన్నికలు మాత్రం ఖాయమని చెప్పేసి అంటూనే ఉన్నారు. సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు దానిపైన స్పీకర్ గారు కూడా ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోలేదు. కానీ ఇదే అంశం పశ్చిమ బెంగాల్లో రిపీట్ అయితే సీన్ ఏ విధంగా జరిగిందని చూద్దాం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన డైరెక్ట్ హైకోర్టు అనర్హత వేటు వేసేసింది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి అనంతరం టీఎంసీ పార్టీలో చేరిన ముకుల్ రాయ్ బీజేపీ నాయకులు వేసిన అనర్హత పిటిషన్ పట్ల విచారణ జరిపి అతన్ని ఎమ్మెల్యే పదవి నుండి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన కోల్కతా హైకోర్టు. సో అదే విధంగా ఇక్కడ కూడా యాక్షన్ తీసుకుంటే 10 మంది పైన డెఫినెట్ గా అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ తెలంగాణలో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో దాదాపు ఇప్పటికీ సంవత్సరం అవుతుంది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఇక్కడ స్పీకర్ కి చెప్పడం, స్పీకర్ ఏమో మేము చేస్తున్నాం, శత విధాల ప్రయత్నిస్తున్నాం, దానికోసం సపరేట్ గా కమిటీలు వేశాం, వారి కోసం అని చెప్పేసి మేము విచారణ పేరుతో పిలుస్తున్నాం అని చెప్పేసి కాలక్షేపం చేస్తున్నారు తప్పించి దీనిపైన అంటే నేను ఎందుకు దీన్ని అంటే ఒక పార్టీ మీద గెలుస్తారు. సరే ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీ మీదనే గెలిచారు అనుకోండి, కాంగ్రెస్ వాడికి నమ్మకంతో టికెట్ ఇచ్చింది. రేపు అధికారంలో XYZ పార్టీ ఉంటే వాడు ఆ పార్టీలో జాయిన్ అయిపోతే ఇక్కడ ఓట్లు వేసిన వాళ్ళంతా పిచ్చోళ్ళ. సో ఒక రకంగా జనాలను పిచ్చోళ్ళు చేసినట్టే. డెఫినెట్ గా అతని అనర్హత వేటు అనేది తీసేయాల్సిందే. నాకు నచ్చిన పార్టీకి బీజేపీ ఎమ్మెల్యే ఉంటాడు, నేను బీజేపీ ఎమ్మెల్యేకి నేను ఓటు వేసుకుంటా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటాడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి నేను ఓటు వేసుకుంటా, బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తా. ఆయన వ్యక్తిగతంగా సరే గెలిచిన తర్వాత అధికారంలో వేరే పార్టీ ఉందని చెప్పేసి వెళ్ళిపోతే రేపు ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, ఆయా పార్టీల మీద గెలుస్తారు. రేపు అధికారంలో ఇంకో పార్టీ రాగానే అక్కడ జంప్ అయిపోతే ఇంకా ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ కాపాడిన వాళ్ళు అవుతారు. సో ఎన్ని రోజులుగా ప్రతిపక్షం వాళ్ళు ఎవరు అభివృద్ధి చేయట్లేదా? దాదాపు ఇప్పుడు బీజేపీలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు తెలంగాణలో. 8 మంది చోట్ల అసలు అభివృద్ధి జరగట్లేదా? ఒక్క పనులు కూడా అవ్వట్లేదా? సో ఈ 10 మంది పార్టీ మారిన అక్కడ నియోజకవర్గాలు మాత్రమే అభివృద్ధి జరుగుతున్నాయి అంటే అక్కడ కూడా అభివృద్ధి లేదు, పెంట లేదు, ఏం లేదు. కేవలం ఏదో దోచుకోవడానికి తప్పించి వీళ్ళు చేయడానికి రీజన్ ఏం లేదు. అక్రమ ఆస్తులు ఏమన్నా ఉంటే కాపాడుకోవడానికి అధికార పార్టీ ఉంటే అండదండలు ఉంటాయి, ప్రోటోకాల్ ఉంటాయి, రెస్పెక్ట్ పెరుగుతుందని తప్పించి ఇంకేం లేదు. సో వీళ్ళపైన కూడా పశ్చిమ బెంగాల్ సీన్ ఇక్కడ తెలంగాణలో రిపీట్ అయితే మాత్రం డెఫినెట్ గా ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారని చెప్పేసి సందర్భంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.